మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో నేర కార్యకలాపాలను ప్రోత్సహించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆ సంస్థ చీఫ్ పావెల్ దురోవ్ కేసులో ఫ్రాన్స్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా అతనిపై నిషేధం విధించింది. 5 మిలియన్ యూరోల పూచీకత్తుపై కండిషనల్ బెయిల్ జారీ చేసింది. వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. గాజాలో తక్షణమే దాడులను విరమించేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా సహా మధ్యవర్తులు ఎంతలా కృషి చేస్తున్నా ఒప్పందానికి ఇజ్రాయిల్ సుముఖంగానే ఉన్నా కేవలం హమాస్ వ్యతిరేకత వల్లనే ఒప్పందం కుదరడం లేదంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది మొత్తంగా పరిస్థితులను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు, ప్రకటనలు తప్ప మరొకటి కాదు. వాస్తవానికి ఒప్పందంగా పిలిచే ఈ ప్రతిపాదన కాల్పుల విరమణ కాదు, ఒప్పందం కాదని కనిపిస్తోంది. ఇజ్రాయిల్ రాజకీయ సైనిక లక్ష్యాలకు అనుకూలంగా ఉండేలా, పాలస్తీనియన్లు పూర్తిగా లొంగిపోయేలా చూడటమే లక్ష్యంగా ఉంది. ఒకవేళ వారు చెప్పిన ఒప్పందానికి కట్టుబడితే మరింతగా ఇజ్రాయిల్ ఆక్రమణలోకి పాలస్తీనియన్లు వెళతారు. గత 2 దశాబ్దాలుగా వారిపై కొనసాగుతున్న నియంత్రణ మరింత పెరుగుతుంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయిల్ సుముఖంగానే ఉందని అమెరికా చెబుతున్నప్పటికీ ఇజ్రాయిల్ మీడియా కథనాల ప్రకారం, నెతన్యాహు ఆయన ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు, ప్రకటనల ప్రకారం చూస్తే ఈ డీల్కు ఇజ్రాయిల్ ఇంకా వ్యతిరేకిస్తూనే ఉంది. అంతర్జాతీయ మీడియా లీకైన అమెరికా పత్రాల కథనం ప్రకారం కేవలం బందీలను విడిపించుకునేందుకు వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణకు అనుమతించడమే ఈ డీల్లో ఉంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని ఇజ్రాయిల్ హతమార్చిందని లాన్సెట్ వైద్య నిపుణులు లెక్కలు వేసినప్పటికీ ఇజ్రాయిల్ మిలిటరీ నేతలు మాత్రం హమాస్ విధ్వంసం ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. అసలు గాజాలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకునే విషయం పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆందోళన చెందుతోందా లేదా అని ఇక్కడి పరిశీలిస్తే ఖచ్చితంగా లేదని బందీల కుటుంబాలే భావిస్తున్నాయి. అందువల్లే తమ వారిని విడిపించాలంటూ వారు నిరసనలు, ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు. ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషిస్తే ఏకపక్షంగా అరెస్టు చేసిన పాలస్తీనా బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ నిబద్ధతతో ఉందనే విషయం అమెరికా ప్రతిపాదనల్లో కనిపించడం లేదు. అలాగే ఏళ్ల తరబడి అమల్లో ఉన్న ఆంక్షలు, నిర్బంధాలు సమసిపోతాయనే ఆశ కూడా కనిపించడం లేదు. ఒప్పందంలో అందుకు సంబంధించిన అంశాలే లేవు. తమ పౌరుల హత్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేలా ప్రతిపాదనలు ఉంటేనే తమకు ఒప్పందం ఆమోదయోగ్యమని హమాస్ పదే పదే చెబుతోంది. గాజా నుండి ఇజ్రాయిల్ బలగాలు మొత్తంగా వైదొలగాలని స్పష్టం చేస్తోంది. నిర్వాసితులందరూ తమ ఇళ్లకు తిరిగి రావాలని, దాడుల్లో ధ్వంసమైన భవనాలు, మౌలిక సదుపాయాలన్నీ పునఃనిర్మించాలని కోరుతోంది. గతంలో తాము అంగీకరించిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ షరతులన్నీ ఉన్నాయని, వాటిని ఆనాడు ఇజ్రాయెల్ ప్రభుత్వం అంగీకరించిందని హమాస్ పేర్కొంటోంది. గాజాలోని తూర్పు డేర్ అల్ బలా నగరంలో నిర్వాసితులు తలదాచుకున్న ఒక స్కూలుపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేయడంతో 8 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఉత్తర జెరూసలంలోని షూఫాట్ శిబిరంలోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకు వెళ్లి భయంకరంగా దాడులు జరిపాయి. శిబిరం లోపలకు 150 మందికి పైగా సైనికులు చొరబడ్డారని, వెంటనే ప్రవేశ మార్గాలను మూసివేసి మరీ దాడులు చేశారని మీడియా వార్తలు తెలిపాయి. అల్ అక్సా ఆసుపత్రికి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ స్కూలు ఉంది. స్కూలుపై భారీగా శతఘ్నుల దాడి జరిగిందని, గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువచ్చిన
అక్కడ సదుపాయాలు సరఫరాలు లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నామని, తీవ్రంగా గాయపడిన వారిని కాపాడే పరిస్థితి కూడా లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ దక్షిణ గాజాల్లో ఇజ్రాయిల్ ఆర్మీ వరుసగా కొనసాగుతున్న దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మరోవైపు గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని జెనిన్, తుల్కారెం నగరాలపై వందలాది మంది సైనికులు విరుచుకుపడుతున్నారు. అలాగే వైమానిక దాడులు కూడా ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. వెస్ట్ బ్యాంకులోని ఉత్తర ప్రాంతం నుండి పాలస్తీనియన్లందరూ ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గాజాలో నెలకొన్న పరిస్థితులే ఉండగలవని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో నిర్వాసితులైన పాలస్తీనియన్లు భయకంపితులవుతున్నారు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తుల్కారెం నగరంలోని నూర్ షామాస్ శిబిరం వద్ద చెక్ పాయింట్ను ఏర్పాటు చేశారు. అక్కడ నుండి వెళ్లిపోవాలనుకున్న పాలస్తీనియన్లకు పలు గంటల పాటు సమయం ఇస్తారు. ఈలోగా వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. వెస్ట్ బ్యాంకులో నెలకొన్న పరిస్థితులతో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తన సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని వచ్చేశారు. గాజాలో తొలి పోలియో కేసు నమోదైన నేపథ్యంలో అక్కడ పోలియో వ్యాక్సినేషన్ ప్రచారాన్ని చేపట్టాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఈలోగా గాజా ప్రధాన కార్యాలయాన్ని సిబ్బంది విడనాడాల్సిన పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని ఐక్యరాజ్య సమితి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మితవాద సంస్థ జమాతే ఇస్లామీపై, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్పై నిషేధాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ఎత్తివేసింది. హసీనా ప్రభుత్వం నిషేధం విధించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఈ చర్య తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోం వ్యవహారాల శాఖ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ సంస్థపై ప్రత్యేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, అందుకే నిషేధం ఎత్తివేశామని తెలిపింది. ఇస్లామిస్టు పార్టీని తీవ్రవాద సంస్థగా పేర్కొంటూ ఆగస్టు 1వ తేదీన హసీనా ప్రభుత్వం నిషేధించింది. రిజర్వేషన్ల కోటాపై ఆందోళనలు, అల్లర్లు రెచ్చగొడుతున్నందంటూ విద్యార్థి విభాగంపై నిషేధం విధించింది. తీవ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక చర్యల్లో జమాతే సంస్థలు విద్యార్థి విభాగంతో సహా దాని అనుబంధ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోందని, అందువల్లే తీవ్రవాద నిరోధక చట్టం 2009 కింద నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హసీనా అవామీ లీగ్ పార్టీని రాజకీయ పార్టీగా నిషేధించాలని, ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరుతూ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్మన్ హైకోర్టును కోరిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి తాజా అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుగులో తెలుసుకోవడం కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.